రీసెంట్గా న్యూస్లో బ్రెగ్జిట్ గురించి మనం వింటున్నాము. సో ఈ వీడియోలో బ్రెగ్జిట్ అంటే ఏంటి, బ్రెగ్జిట్ గురించి ఇప్పటివరకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, దాని టోటల్ స్టోరీ గురించి చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మొత్తం 7 కాంటినెంట్స్ ఉన్నాయి. ఆ కాంటినెంట్స్లో యూరోప్ కూడా ఒకటి. ఈ యూరోప్ కాంటినెంట్లో మొత్తం 44 కంట్రీస్ ఉన్నాయి. ఈ దేశాలన్నీ పక్కపక్కనే ఉంటాయి. ఒక దేశానికి ఇంకొక దేశం ల్యాండ్ ద్వారానే కనెక్ట్ అయి ఉంటాయి. నార్మల్గా ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య కొన్ని రూల్స్ ఉంటాయి. అవేంటంటే నెంబర్ 1 ట్రేడ్ రూల్స్. ఫర్ సపోజ్ వేరే దేశం నుండి ఏదైనా వస్తువు మన దేశానికి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఆ వస్తువు మన దేశం యొక్క క్వాలిటీ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే జిఎస్టీ కాకుండా ఎక్స్ట్రాగా కస్టమ్స్ ట్యాక్స్ కూడా ఆ కంపెనీ మన దేశానికి పే చేయాలి. ఇవన్నీ చెక్ చేయడానికి బోర్డర్ దగ్గర చెక్ పోస్టులు పెడతారు. వేరే దేశం నుండి వచ్చే లారీస్ని చెక్ చేస్తారు. కస్టమ్స్ ట్యాక్స్ కట్టారా లేదా, లారీ లోపల ఉన్న వస్తువులు డాక్యుమెంట్స్లో చూపిన వస్తువులకి మ్యాచ్ అయ్యాయా లేదా, ఆ వస్తువులు మన కంట్రీ క్వాలిటీ స్టాండర్డ్స్ని మీట్ అయ్యాయా లేదా, ఇలాంటివన్నీ బోర్డర్ దగ్గర చెక్ చేసి పంపిస్తారు. ఈ విధంగా 2 వేర్వేరు దేశాల మధ్య ట్రేడ్ రూల్స్ ఉంటాయి. నెంబర్ 2 ఇమ్మిగ్రేషన్ రూల్స్. ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్ళాలి అంటే దానికి వీసా అండ్ పాస్పోర్ట్ కావాలి. సో ఈ విధంగా 2 కంట్రీస్కి మధ్య రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ వల్ల 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నెంబర్ 1 బోర్డర్స్ దగ్గర టైం వేస్ట్. బోర్డర్స్ దగ్గర చెక్ పోస్టులు పెట్టడం వల్ల, ట్రాన్స్పోర్ట్ లారీస్ క్యూలో నుంచోవడం వల్ల చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి 2-3 డేస్ కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది. నెంబర్ 2 ప్రజల మీద కస్టమ్స్ ట్యాక్స్ భారం ఎక్కువగా ఉంటుంది. దూరంగా ఉన్న దేశాల మధ్య ఇలాంటి రూల్స్ ఉంటే పర్వాలేదు. పక్కపక్కనే ఉన్న దేశాల మధ్య ఇలాంటి రూల్స్ ఉంటే చాలా టైం అండ్ డబ్బు వేస్ట్ అవుతుంది. సో ఈ డిసడ్వాంటేజెస్ని ఎలా ఓవర్కమ్ చెయ్యాలి అని యూరోప్లో ఉన్న ఒక పాలిటీషియన్ ఆలోచించాడు. అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. యూరోప్లో ఉన్న అన్ని దేశాల లీడర్స్కి ఒక ప్రపోజల్ పెట్టాడు. అదేంటంటే మన కాంటినెంట్లో ఉన్న దేశాలన్నీ పక్కపక్కనే ఉంటాయి. క్వాలిటీ స్టాండర్డ్స్ కూడా దాదాపు ఒకేలా ఉంటాయి. సో బోర్డర్ దగ్గర చెక్ పోస్టులు రిమూవ్ చేద్దాము. ఒక దేశంలో తయారైన వస్తువు మన కాంటినెంట్లో ఉన్న ఏ దేశంలో అయినా కస్టమ్స్ ట్యాక్స్ లేకుండానే ఫ్రీగా అమ్ముకునేలా ఒక పాలసీ పెట్టుకుందాము అని ప్రపోజల్లో చెప్పాడు. ఆ ప్రపోజల్కి 1957లో 6 యూరోపియన్ కంట్రీస్ మాత్రమే అంగీకరించాయి. సో ఈ 6 కంట్రీస్ యొక్క కలయికకి యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ అని పేరు పెట్టుకున్నారు. తర్వాత వేరే యూరోపియన్ కంట్రీస్ కూడా మెల్లగా ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం మొదలుపెట్టాయి. 1993కి వచ్చేసరికి మొత్తం 28 కంట్రీస్ ఈ కమ్యూనిటీలో జాయిన్ అయ్యాయి. ఇంతకు ముందు ఉన్న యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ అనే పేరుని మార్చి యూరోపియన్ యూనియన్ EU అనే కొత్త నేమ్ని పెట్టుకున్నారు. సో 1993లో యూరోపియన్ యూనియన్ ఏర్పడింది. అందులో 28 కంట్రీస్ జాయిన్ అయ్యాయి. ఈ 28 కంట్రీస్లో ఉన్న ప్రజలు వీసా అండ్ పాస్పోర్ట్ లేకుండానే ఒకరి దేశాన్ని ఇంకొకరు విజిట్ చేయవచ్చు. ఒక దేశంలో తయారైన వస్తువు ఆ 28 కంట్రీస్లో ఏ కంట్రీలో అయినా అమ్ముకోవచ్చు. అన్ని చోట్ల సేమ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి. 28 కంట్రీస్లో సేమ్ ట్రేడ్ రూల్స్ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల మధ్య ట్రేడ్ అండ్ ఇమ్మిగ్రేషన్ రూల్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఆ 28 కంట్రీస్ మధ్య రూల్స్ ఉంటాయి. ఈ స్టోరీ కాసేపు పక్కన పెడితే యూరోపియన్ యూనియన్లో యునైటెడ్ కింగ్డమ్ ఎలా ఇన్వాల్వ్ అయ్యిందో చెప్తాను. దానికి ముందు ఒక చిన్న విషయం. మీకున్న క్రికెట్, ఫుట్బాల్ లాంటి స్పోర్ట్స్ నాలెడ్జ్తో డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే అందుకు నోస్ట్రా ప్రో యాప్ మీకు బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ మీరు చేసే సింపుల్ గేమ్ ప్రిడిక్షన్స్తో మీ మొబైల్ నుండే మనీ ఎర్న్ చేయొచ్చు. యాప్లో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఆన్సర్ని ప్రిడిక్ట్ చేసి వాటిలో ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ కానీ కరెక్ట్ అయితే డైరెక్ట్గా మీ అకౌంట్లో మనీ పడుతుంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో యాప్ని డౌన్లోడ్ చేస్తే మీకు 100 రూపీస్ సైన్అప్ బోనస్ కూడా వస్తుంది. ఈ యాప్ జెన్యూన్ అనిపించింది, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. సో ఒకసారి యాప్ని ట్రై చేయండి. ఇక యునైటెడ్ కింగ్డమ్ విషయానికి వస్తే యూకేలో మొత్తం 4 కంట్రీస్ ఉన్నాయి. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్థన్ ఐర్లాండ్. మన దేశంలో ఉన్న రాష్ట్రాలని స్టేట్స్ అని ఎలా అయితే అంటారో అలానే యూకేలో ఉన్న స్టేట్స్ని కంట్రీస్ అని అంటారు. 1974లో యూకే యూరోపియన్ యూనియన్లో జాయిన్ అయ్యింది.
అప్పటి నుంచి మెంబర్షిప్ని కొనసాగించుకుంటూ వస్తుంది. అంతా బాగానే ఉంది. కానీ 2014కి వచ్చేసరికి యూకే ప్రజల్లో 2 ఫీలింగ్స్ మొదలయ్యాయి. నెంబర్ 1, యునైటెడ్ కింగ్డమ్ EUతో కాకుండా వేరే ఏదైనా దేశంతో ట్రేడ్ చేయాలంటే దానికి యూరోపియన్ యూనియన్ పర్మిషన్ తీసుకోవాలి. అలా మేమెందుకు ఒకరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అనే ఫీలింగ్ ప్రజల్లో మొదలైంది. నెంబర్ 2, యూరోపియన్ యూనియన్ మెంబర్ కంట్రీస్ నుండి ప్రజలు ఎక్కువగా యూకేకి వలస రావడం వల్ల తమకి జాబ్స్ తగ్గిపోతున్నాయనే ఇంకొక ఫీలింగ్ ప్రజల్లో మొదలైంది. ఈ 2 ఫీలింగ్స్ వల్ల ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేయడం మొదలుపెట్టారు. యూరోపియన్ యూనియన్లో నుంచి యూకే బయటికి రావాలి అని. ఈ విషయం యూకే పాలిటీషియన్స్కి తెలిసింది. 2015లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజలకి ఏ పార్టీ సపోర్ట్ ఇస్తే ఆ పార్టీనే 2015 ఎలక్షన్స్లో గెలుస్తుందని పాలిటీషియన్స్ అర్థం చేసుకున్నారు. యూకేలో మేజర్గా 2 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. నెంబర్ 1 కన్జర్వేటివ్ పార్టీ, నెంబర్ 2 లేబర్ పార్టీ. ఎలక్షన్ క్యాంపెయిన్లో 2 పార్టీస్ తమ మేనిఫెస్టోలో ఒక హామీ ఇచ్చాయి. అదేంటంటే మేము గాని ఎలక్షన్స్లో గెలిస్తే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవాలా వద్దా అనే విషయం మీద ఓటింగ్ పెడతాము అని. ప్రజలు దానికి అంగీకరించి నిరసనలు చేయడం ఆపేశారు. 2015లో ఎలక్షన్స్ జరిగాయి. కన్జర్వేటివ్ పార్టీ గెలిచింది. ప్రైమ్ మినిస్టర్గా డేవిడ్ క్యామరూన్ గారు నియామకమయ్యారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆయన 2016లో ఓటింగ్ పెట్టారు. ఏమనంటే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి రావాలా వద్దా, ఎస్ ఆర్ నో అని. యూకేకి ఉన్న ఇంకొక పేరు బ్రిటన్. బ్రిటన్ ప్లస్ ఎగ్జిట్ ఈజ్ ఈక్వల్ టు బ్రెగ్జిట్. అందుకే ఈ ప్రాసెస్కి బ్రెగ్జిట్ అనే పేరు వచ్చింది. జనరల్ ఎలక్షన్స్లో ఎవరెవరికైతే ఓటింగ్ ఎలిజిబిలిటీ ఉంటుందో వారందరూ ఈ క్వశ్చన్కి ఓట్స్ వేయచ్చు. ఓటింగ్ కూడా సేమ్ జనరల్ ఎలక్షన్స్ లానే జరుగుతుంది. ఇలాంటి ఓటింగ్ని యూకేలో రెఫరెండం అని అంటారు. దేనికి ఎక్కువ ఓట్స్ వస్తే దాన్ని పాలిటీషియన్స్ అమలు చేస్తారు. ఓటింగ్ పూర్తి అయ్యింది. రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. మొత్తం 72% మంది ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. 52% ఎస్ అని ఓట్ చేశారు. 48% నో అని ఓట్ చేశారు. అంటే 52% మంది ప్రజలకి యూకే యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి రావడం ఇష్టం. 48% మంది ప్రజలకి బ్రెగ్జిట్ అంటే ఇష్టం లేదు. అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ బ్రెగ్జిట్కి ఇష్టపడుతున్నారు. కానీ డిఫరెన్స్ మాత్రం జస్ట్ 4%. అంటే ప్రజల కోరిక మేరకు బ్రిటన్ని యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి తీసుకురావాలి. సో ఇప్పుడు బ్రెగ్జిట్ విషయంలో ప్రజల పాత్ర పూర్తి అయ్యింది. నెక్స్ట్ ఏం చేయాలనే విషయం గురించి ఇక పాలిటీషియన్స్ చూసుకోవాలి. ఓటింగ్ రిజల్ట్ రాగానే ప్రధానమంత్రి అయిన డేవిడ్ క్యామరూన్ గారు రిజైన్ చేశారు. ఎందుకంటే అతనికి బ్రెగ్జిట్ అంటే ఇష్టం లేదు. యూరోపియన్ యూనియన్లోనే ఉండడమే ఇష్టం. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రిటన్ EUలో కలిసి ఉంటేనే ఎక్కువ లాభం ఉంటుందని తన అభిప్రాయం. పవర్ కోసం తన మనస్సాక్షికి విరుద్ధంగా డెసిషన్ తీసుకోకూడదని ఆయన అనుకున్నారు. అందుకే ఆయన రిజైన్ చేశారు. అప్పుడు కన్జర్వేటివ్ పార్టీ డేవిడ్ క్యామరూన్ ప్లేస్లో ఇంకొక వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించింది. ఆ వ్యక్తి పేరే థెరెసా మే. ఇప్పుడు బ్రెగ్జిట్ రెస్పాన్సిబిలిటీ ఈమె మీద పడింది. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆమె చెప్పిన ఫస్ట్ మాట, ఎలాగైనా నేను బ్రెగ్జిట్ని కంప్లీట్ చేస్తాను, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ని బయటకు తీసుకువస్తాను అని. చెప్పిన మాట ప్రకారం ఆమె బ్రెగ్జిట్ ప్రాసెస్ని స్టార్ట్ చేసింది. యూరోపియన్ యూనియన్ దగ్గరికి వెళ్ళి బ్రెగ్జిట్ గురించి అప్లికేషన్ పెట్టుకుంది. అందుకు యూరోపియన్ యూనియన్ లీడర్స్ ఒప్పుకున్నారు. బ్రిటన్ని యూనియన్ మెంబర్షిప్ నుండి రిమూవ్ చేయడానికి ఒప్పుకున్నారు. థెరెసా మేకి 2 years టైం ఇచ్చారు. 2019 మార్చ్ 29 లోపు బ్రెగ్జిట్కి అవసరమైన మొత్తం ఫార్మాలిటీస్ని ఆమె కంప్లీట్ చేయాలి అని. బ్రెగ్జిట్ అంటే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ పూర్తిగా విడిపోదు, కొన్ని కండిషన్స్ పెట్టుకొని విడిపోతుంది. ఒకవేళ ఏం కండిషన్స్ లేకుండా ఓవర్ నైట్లో విడిపోతే యూకే ఎకానమీకి చాలా డ్యామేజ్ కలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నార్థన్ ఐర్లాండ్ పక్కనే ఉన్న ఐర్లాండ్ కంట్రీ ఒక EU మెంబర్. ఒకవేళ EU నుంచి బ్రిటన్ విడిపోతే నార్థన్ ఐర్లాండ్ కూడా విడిపోతుంది. అప్పుడు EU మెంబర్ అండ్ నాన్ EU మెంబర్ పక్క పక్కనే ఉంటాయి. దానివల్ల 2 కంట్రీస్ మధ్య బోర్డర్స్ ఏర్పడతాయి. ప్రస్తుతానికి 2 దేశాల మధ్య బోర్డర్స్ లేవు. కానీ బ్రెగ్జిట్ జరిగితే మాత్రం బోర్డర్స్ ఏర్పడతాయి. దానివల్ల 2 దేశాల మధ్య ఉన్న పీస్కి డ్యామేజ్ కలుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 1990sలో 2 దేశాల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. ఒకవేళ బోర్డర్స్ కానీ ఏర్పడితే ఆ గొడవలు మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. అందుకని థెరెసా మే గారు కొన్ని కండిషన్స్ని అగ్రిమెంట్లో రాసి
యూరోపియన్ యూనియన్ లీడర్స్కి పంపారు. ఆ కండిషన్స్ ఏంటంటే, నెంబర్ 1, ఎప్పట్లాగే యూకేకి ఈయూకి మధ్య ఫ్రీ ట్రేడ్ కొనసాగించాలి. ఈ రూల్ పెట్టడానికి కారణం ఐర్లాండ్ దగ్గర బోర్డర్స్ ఉండకూడదని. ఈ ఫ్రీ ట్రేడ్ అనేది కూడా టెంపరరీ అగ్రిమెంట్. ఐర్లాండ్లో బోర్డర్ని అవాయిడ్ చేయడానికి 2021 లోపు వేరే ఆల్టర్నేటివ్ దొరకకపోతే అప్పుడు నార్థన్ ఐర్లాండ్ కూడా యూరోపియన్ యూనియన్లో కలుస్తుంది. యూకేలో ఉన్న మిగతా కంట్రీస్ మాత్రమే EU నుంచి విడిపోతాయి. నెంబర్ 2, EU మెంబర్ కంట్రీస్ నుంచి ఎవరైనా యూకేకి ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా వీసా తీసుకోవాలి. ఈ రూల్ పెట్టడానికి కారణం వలస వచ్చే వాళ్ళని తగ్గించాలని. నెంబర్ 3, ట్రేడ్ విషయంలో బ్రిటన్ వేరే దేశాలతో డీల్స్ కుదుర్చుకునేటప్పుడు EU జోక్యం చేసుకోకూడదని. ఈ రూల్స్ అన్నీ ట్రాన్సిషన్ పీరియడ్లో మాత్రమే వర్తిస్తాయి. ట్రాన్సిషన్ పీరియడ్ అంటే EU నుంచి బ్రిటన్ మెల్లగా విడిపోయే టైం పీరియడ్. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ అనేది 2 or 3 years ఉంటుంది. ట్రాన్సిషన్ పీరియడ్ అయిపోయాక ఇక ఈ 3 రూల్స్ ఉండవు. వేరే దేశాలకి EUకి మధ్య ఎలాంటి రూల్స్ అయితే ఉంటాయో అలాంటి రూల్సే యూకేకి EUకి మధ్య ఉంటాయి. ఈ కండిషన్స్కి యూరోపియన్ యూనియన్ లీడర్స్ ఒప్పుకున్నారు. ఈ అగ్రిమెంట్ పేరు విత్డ్రాల్ అగ్రిమెంట్. ఇప్పుడు ప్రధానమంత్రి గారు చేయాల్సిన పని ఏంటంటే యూకే పార్లమెంట్లో విత్డ్రాల్ అగ్రిమెంట్ బిల్ని ప్రవేశపెట్టాలి. ఈ బిల్కి పార్లమెంట్లో ఉన్న 2/3 ఎంపీస్ సపోర్ట్ చేయాలి. అప్పుడే బిల్ బ్రిటన్ పార్లమెంట్లో పాస్ అవుతుంది. EU నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అవుతుంది. ఒకవేళ పార్లమెంట్లో బిల్కి ఎక్కువ మంది ఎంపీస్ ఒప్పుకోకపోతే బ్రెగ్జిట్ అనేది అవ్వదు. సో ప్రధానమంత్రి గారు 2019లో పార్లమెంట్లో విత్డ్రాల్ అగ్రిమెంట్ బిల్ని ప్రవేశపెట్టారు. ఇక్కడే కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. పార్లమెంట్లో ఉన్న ఎంపీస్కి బ్రెగ్జిట్ గురించి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కొంతమందికి బ్రెగ్జిట్ అంటే ఇష్టం, మరికొంతమందికి ఇష్టం లేదు. థెరెసా మే గారు 3 సార్లు బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కానీ ఆ 3 సార్లు బిల్ని ఎంపీస్ రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారో చెప్తాను. రూలింగ్లో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ఎంపీస్కి బ్రెగ్జిట్ అంటే ఇష్టం, కానీ వాళ్ళల్లో కొంతమంది ఎంపీస్కి అందులో ఉన్న కండిషన్స్ అంటే ఇష్టం లేదు. పూర్తిగా విడిపోవాలన్నది వాళ్ళ ఒపీనియన్. అపోజిషన్లో ఉన్న లేబర్ పార్టీకి కూడా బ్రెగ్జిట్ అంటే ఇష్టమే, కానీ పూర్తిగా విడిపోవడం ఇష్టం లేదు. కండిషన్స్తో విడిపోవడం ఇష్టం. కండిషన్స్ లేకుండా బిల్ పెడితే అపోజిషన్ పార్టీ ఎంపీస్ రిజెక్ట్ చేస్తున్నారు. కండిషన్స్తో బిల్ని పెడితే రూలింగ్ పార్టీ ఎంపీస్ రిజెక్ట్ చేస్తున్నారు. 2019 మార్చ్ 29 వచ్చినా కూడా పార్లమెంట్లో బిల్ ఇంకా పాస్ అవ్వలేదు. సో ఇచ్చిన గడువులోపు బిల్ పాస్ అవ్వలేదు. అందుకని థెరెసా మే గారు EU లీడర్స్ దగ్గరికి వెళ్ళి డెడ్లైన్ని ఎక్స్టెండ్ చేయమన్నారు. అప్పుడు EU లీడర్స్ డెడ్లైన్ని అక్టోబర్ 31 వరకు ఎక్స్టెండ్ చేశారు. గడువు ఎక్స్టెండ్ అయిన తర్వాత థెరెసా మే గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈ బ్రెగ్జిట్ డీల్ నా వల్ల అవ్వడం లేదు. 3 సార్లు ట్రై చేసినా కూడా నేను సాధించలేకపోయాను. సో ఇక నేను రిజైన్ చేస్తున్నాను అని థెరెసా మే గారు అనౌన్స్ చేశారు. వెంటనే తన ప్రధానమంత్రి పదవికి రిజైన్ చేశారు. అప్పుడు రూలింగ్ పార్టీ ఇంకొక వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించింది. ఆ వ్యక్తి పేరే బోరిస్ జాన్సన్. ఈయన కూడా ప్రస్తుతం బ్రెగ్జిట్ డీల్ని ట్రై చేస్తున్నారు. రీసెంట్గా ఆయన ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న బిల్ని ఎంపీస్ ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు, లేకపోతే మాత్రం కండిషన్స్ ఏం లేకుండానే ఓవర్ నైట్లో బ్రెగ్జిట్ అయ్యేలా పార్లమెంట్లో బిల్ని ప్రవేశపెడతానని వార్నింగ్ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలంటే మనం అక్టోబర్ 31 వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందనే దాని గురించి నేను 2 విషయాలు అనుకుంటున్నాను. 1, మళ్ళీ డెడ్లైన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదా బ్రెగ్జిట్ గురించి ఇంకొకసారి రెఫరెండం కండక్ట్ చేయవచ్చు. ఆల్రెడీ చెప్పాను, రెఫరెండం అంటే ఒక క్వశ్చన్ పెట్టి ప్రజల్ని ఓటింగ్ చేయమని అడుగుతారు అని. ఈ సెకండ్ రెఫరెండంలో వచ్చే రిజల్ట్ని బట్టి నెక్స్ట్ ఏంటనేది పాలిటీషియన్స్ డిసైడ్ చేయొచ్చు. సో ఇదే బ్రెగ్జిట్ గురించి ఇప్పటి వరకు జరిగిన టోటల్ స్టోరీ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్పోర్ట్స్ నాలెడ్జ్తో మనీ ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో నోస్ట్రాప్రో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.